హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వినాయక చవితి వచ్చేస్తుంది కదా. వినాయక చవితికి అయితే వినాయకుడిని ఇక్కడ రెడీ చేస్తున్నారండి. ఎక్కడో కాదండి, హిరమండలం. ఇక్కడ ప్రిపేర్ చేసే వినాయకుడులన్నీ మట్టితోనే ప్రిపేర్ చేస్తున్నారండి. ఎటువంటి కెమికల్ కానీ ప్లాస్టిక్ కానీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ మట్టితోనైనా సరే మనకి నచ్చిన డిజైన్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి. నేను చూపిస్తున్నాను, చూసారు కదా, చాలా బాగున్నాయండి వినాయకుళ్ళు. ఒక్కో డిజైన్కి ఒక్కొక్కటిలాగా ప్రిపేర్ చేశారు. అంత బాగా రెడీ చేశారండి, చాలా బాగున్నాయి. ఇవి మొత్తం హ్యాండ్ మేడేనండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఆ పక్కన మట్టి అయితే పెట్టుకొని చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఏది కూడా కెమికల్ కానీ ప్లాస్టిక్ అని ఏమీ లేదు. మొత్తం మట్టి వినాయకులేనండి. చాలా బాగా అయితే చేస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఎక్కడ చూసినా కెమికల్ అండ్ ప్లాస్టిక్ యూజ్ చేసే ఎక్కువ వినాయకుళ్ళు అయితే అమ్ముతున్నారు. కానీ ఇక్కడ అలా కాదండి, మొత్తం మట్టితోనే చేశారు. మీరు కూడా ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే మట్టితో వినాయకుళ్ళు మాత్రమే మీరు కూడా యూజ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, మేము జమ్మూలో ఉండేటప్పుడైతే మాకు ఒక్క మట్టి వినాయకుడు కూడా దొరకలేదండి. అందుకోసమే మట్టి వినాయకుడి విలువ తెలిసి నేను ఈ మాట అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు మేము మన శ్రీకాకుళం సైడే ఉన్నాం కదా, అందుకే మట్టి వినాయకుడి విలువ గురించి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఈ మట్టి వినాయకుడికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. చూడండి, మట్టి వినాయకుడు అయితే ఏం లేదండి, ఫస్ట్ మాత్రం గడ్డితో లోపల ప్రిపేర్ చేసి పైన మొత్తం మట్టి వేస్తారు. మన పర్యావరణానికి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. మనము వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత వినాయకుడిని చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేస్తారు కదా, అదే చెరువుల వాటరు, అదే నది వాటరు మనకి యూజ్ అవుతాయి కదా. అలా యూజ్ అయిన వాటర్ని మనం కెమికల్ వినాయకుళ్ళు అయితే మన ఆరోగ్యం పోతుంది. ఇలా మట్టి వినాయకుళ్ళు అయితే ఆ వాటర్లో కలిసి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆరోగ్యం అయితే ప్రాబ్లం ఉండదండి. అందుకే చెప్తున్నాను, మట్టి వినాయకుళ్ళకే వీలైనంత మాత్రం మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.